మత్తయి సువార్త 8వ అధ్యాయము 16, 17 వచనాలు. 16. మత్తయి సువార్త 8వ అధ్యాయము 16వ వచనము. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యం పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకుని వచ్చారు. ఆయన మాట వలన దయ్యం నిలగొట్టి రోగులను స్వస్థపరిచును. అందువలన ఆయనే మన బలహీనతను వహించుకొని మన రోగం భరించని ప్రవక్తన యెషయా ద్వారా చెప్పబడిన వాక్యం చెప్పబడింది. హల్లెలూయా. ఓకే, యేసుక్రీస్తు వారు బ్రతికున్నంత కాలంలో 33 సంవత్సరాల తర్వాత యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి మొదటిగా అరణ్యంలోకి వెళ్తాడు. అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ఎప్పుడైతే గలిలో అడుగు పెడతాడో సో అనేకులు యేసుక్రీస్తు దగ్గరికి రావడం చూస్తూ ఉంటాం. ఎలానంటే చూడండి, మత్తయి సువార్తలోనే రాయబడింది 4వ అధ్యాయము 23వ వచనం రాయబడింది. యేసు వారి సమాజ మందిరంలో బోధించు, ఎప్పుడు ఉపవాసం ఉన్న తర్వాత 40 దినముల తర్వాత ఉపవాసం ఉన్న తర్వాత జరిగినది. యేసు వారి సమాజ మందిరంలో బోధించు, దేవుడి రాజ్యాన్ని గురించిన సువార్తను ప్రకటించు, ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు, గలిలయంతటా సంచరించు. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించును. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడిపడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, శాంత రోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచింది. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయను ప్రదేశం నుండి, యోర్దాను అవతల నుండి బహు జన సమూహములు ఆయనను వెంబడించారంట. హల్లెలూయా. ఎప్పుడు ఉపవాసం ఉన్న తర్వాత ఇక పేతురింట్లోకి వెళ్తే వాళ్ళ పేతురు అత్తగారు స్వస్థపరిచిన వెంటనే సాయంకాలం సమయంలో మరి అనేక మందిని దయ్యాలు పెట్టిన వాళ్ళే కానీ రోగాలు పెట్టిన వాళ్ళే కానీ యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చారు. కాబట్టి మరి ఒక చోట రక్తస్రావం కలిగిన స్త్రీ దగ్గర కూడా అనేక మంది జన సమూహం రావడం చూసి మరి అక్కడ స్త్రీ వెళ్ళిపోయి ముట్టుకోవడం, నయం కావడం, అంటే అక్కడ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలానే ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తు వారు కొండ మీద దిగి జనసమూహంతో తిరిగి వస్తుంటే ఒక కుష్ఠరోగి ఎగిరిపోయి మరి ఆయనకి మొక్కి ఆయనకి అక్కడ స్వస్థపంతో చూస్తూ ఉంటాం. అయితే ఆయన ఉన్న 3.5 సంవత్సరాల్లో మనుషులు జనసమూహాలు తండోపతండాలుగా గుంపులుగా వచ్చి ఉన్నారు. అయితే ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే, నేను ఇక అప్పగింపబడే సమయంలో ముందే చెప్తాడు, మీరెవరో ఉండరు. హల్లెలూయా. మీరు ఎవరు ఉండరు, అప్పుడు నేను ఎలా ఉంటానో కూడా ఆయన ముందు తెలియపరిచాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 29వ వచనంలో రాయబడింది. ఆయన శిష్యులు, యోహాను సువార్త 16వ అధ్యాయము 29వ వచనం నుండి, ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గుడార్థంగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావు. ఓకే, ఇప్పుడు చెప్పబోయే మాట నిలకడగా ఉండి ఎన్ని పరిస్థితులు అవాంతరాలు ఎదురొచ్చినా కొట్టిల్లిపోకుండా అలానే జీవించే వాళ్ళకి మాత్రం ఇది ఉపయోగపడుతుంది. హల్లెలూయా. చిన్న పరిస్థితులు కదిలిపోయే వ్యక్తులకైతే ఇది పనిచేయదు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు శిష్యులకి స్పష్టంగా ఒక విషయం చెబుతున్నాడు. ఏంటంటే చూడండి, శిష్యులు అంటున్నారు, ఇదిగో ఇప్పుడు నీవు గుడార్థంగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుతున్నావు. సమస్తం ఎరిగిన వాడవ నీవు, ఎవడను నీకు ప్రశ్న వేయని అగత్యము లేదని ఇప్పుడు ఎరుగుదుము. దేవుని ఎదురు నువ్వు బయలుదేరి వచ్చుకొని దీనివల్ల నమ్ముతున్నామని చెప్పగా అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు చెప్పే మాటలు బట్టి చూస్తే నిన్ను దేవుడే పంపించాడు. ఇక నువ్వు మా మధ్య ఇంతకుముందు మాట్లాడే మాటలు కొన్ని అర్థం కాకుండా మాట్లాడావు, కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడే ప్రతి మాట స్పష్టంగా మాకు అర్థమవుతుంది చెప్తుంది. కాబట్టి దేవుడు నిన్ను పంపించాడు కాబట్టి నీకెవడో కూడా ప్రశ్న అవసరం లేదు. ఇంకా దీనికోసం ఇదిగో చనిపోయిన తర్వాత ఏమవుతాం, బ్రతికుంటే ఏమవుతాం, అవును చనిపోయే ముందు మనం ఎలా జీవించాలి, ఇవన్నీ కూడా నువ్వు స్పష్టంగా చెబుతున్నావు. కాబట్టి ఇప్పుడు నీవు దేవుడు పంపాడని నేను నమ్ముతున్నాను అన్నాడు. హల్లెలూయా. నువ్వు చెప్పే ఇప్పుడు ఈ మాటలను బట్టి దేవుడే నిన్ను పంపావని చెప్పి శిష్యులు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాను చూద్దాం. 31వ వచనం. యేసు వారిని చూచి, ఎవరిని? శిష్యులని. ఆ రోజు శిష్యుల చూసి మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మిమ్మల్ని చూసి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాక్యమే ఆయన కాబట్టి.
మీరు ఇప్పుడు నమ్ముతున్నారా అంటున్నాడు. హల్లెలూయా. అంటే 3.5 సంవత్సరాలు ఎడజిప్పుకొని ఇక కలవసిలోకి వెళ్ళే ముందు చెప్తున్నాడు, ఇప్పుడు మీరు నమ్ముతున్నారు నేను చెప్పే మాటలు బట్టి. అది మొదటి నుంచి నమ్మట్లేదా? మొదటి నుంచి కూడా నమ్ముతున్నాం, అందుకే నిలబడ్డాం. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎలాగ అర్థమవుతుంది? స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన చెప్పే ప్రతి మాట దాచిపెట్టుకోకుండా చెబుతున్నాడు. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆయన గురించి చెప్పే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి, ఉన్న మీరే ఇక చెప్పాలి కాబట్టి, ప్రపంచ దేశాలకి ప్రచురించాలి కాబట్టి నా శుభవార్తని ఇక మీకు నేను దాచిపెట్టుకోకుండా నేను చెప్తున్నాను చెప్తూ, అయితే ఏమంటున్నాడు శిష్యుల్ని, మీరు ఇప్పుడు నమ్ముతున్నారా అని ప్రశ్నిస్తూ, ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది అంటాడు. హల్లెలూయా. అది చూడండి, యేసుక్రీస్తు వారు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, దయ్యాలలో పడుతున్నప్పుడు, లాదను లేపుతున్నప్పుడు, కృష్ణుడిని న్యాయం చేస్తున్నప్పుడు, రక్తస్రావం స్త్రీ న్యాయం చేసినప్పుడు, ఓచేయగల వాడిని న్యాయం చేసినప్పుడు, గుడ్డివాడిని మరి చూపు చూపుతున్నప్పుడు, ఆ బెతస్త కొనే దగ్గర వాడిని లేపినప్పుడు మనుషులు ఎలా ఉన్నారు? జనసమూహాలు తండోపతండాలుగా ఉన్నారు. కొన్ని సందర్భాలు ఆయన అద్భుతాలు చేసి చంపుతానని చెప్పేసి తప్పించుకొని వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వీళ్ళు ఇక నమ్మడానికి, పరిపూర్ణతలోకి రావడానికి సిద్ధపడుతున్న సమయంలో ఏమంటాడంటే, మీరు ఒక్కడ కూడా ఉండరంటున్నాడు. హల్లెలూయా. ఎందుకని చూడండి కింద ఒక మాట, ఎందుకు అంటాడు ఆ మాట? అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను మరణానికి అప్పచెప్పుకుంటున్నాను, నేను మరణానికి అప్పగించుకుంటున్నాను, నేను చనిపోతున్నాను. నేను చనిపోయే సమయంలో ఒక్కడు నా ఎదుటి వచ్చి అడ్డుపట్టడానికి లేదు. హల్లెలూయా. అంటే ఆ సమస్యకి ఇక్కడ ఒక్కడు కూడా అడ్డుకోవడం నీకు, నిన్ను బాధ పెట్టే తరుణం అనమాట. ఆ బాధ ఏమైతే ఉందో, ఆ ఇరుకు ఏమైతే ఉందో, ఆ కష్టమైతే ఏమైతే ఉందో, ఆ ఇబ్బంది ఏదైతే ఉందో, అది నువ్వు అనుభవించే టైంలో నిజంగా ఎవడు నీకు అడ్డుండు, ఎవడొచ్చి నీకు సహాయపడ్డు. నిజం చెప్తున్నాను, ఈ 5 నెలల కాలంలో నేను చూస్తున్నాను, ఈ మందిరము స్టార్ట్ చేద్దామని పెట్టుకున్న దగ్గర నుంచి నాకు తెలిసి మన సంఘంలోనే కాదు, బయటే కాదు, నా కుటుంబంలోనూ, నాకు దూరస్తులే కాదు, నాకు ఎంత ఆత్మీయ దగ్గరగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను విడిచిపెట్టినట్టు అనిపించింది నాకైతే. నేను ఒంటరినేమో, ఈ సందర్భంలో నేను కూడా అందరిలానే జీవించాలేమో అనే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడి మాట్లాడింది. హల్లెలూయా. అవునా? ఏమంటున్నాడు? అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా, ఈ మాట పట్టుకుని వెళ్తున్నాను నేను ఈ 5 నెలల నుంచి కూడా. ఎందుకంటే సంఘంలో మందిరం కట్టడానికి అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు మరి ఎవరికి ప్రేరేపిస్తే వాళ్ళు మరి సహాయం చేయండి అని చెప్పినప్పుడు అది సంఘానికి వచ్చే వాళ్ళకన్నా వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇక్కడే కాదు, బయట కూడా. అయితే లాస్ట్ శుక్రవారం, పోయిన శుక్రవారంలో నేను అడుగుతున్నాను, గత 5 నెలల నుంచి కూడా అడుగుతున్నాను, మందిరము మరి ఆగిపోయిన దగ్గర నుంచి కూడా అడుగుతున్నాను, ప్రభువా ఈ సామర్థ్యము సరిపోవట్లేదేమో ఒకవేళ శత్రువుని జయించడానికి, మరి నన్ను ఒంటరి చేసి పెట్టిన నాకు నేను ఎలాగా బలపడితే, ఎలాగా నింపబడితే ఇక నువ్వు కార్యాలు చేస్తావు అని చెప్పేసి సిద్ధపడుతున్న సమయంలో మరి పోయిన శుక్రవారం ఒక మీటింగ్కి వెళ్ళాము మేము. వెళ్ళిన సమయంలో అక్కడ సేవకుడు వాక్యం చెప్పిన తర్వాత అందరి గురించి ప్రార్థన చేస్తూ మరి నా వైపు కూడా తిరిగి నువ్వు ఒంటరి అనుకుంటున్నావు, నీతో ఆయన ఉన్నాడు అని. హల్లెలూయా. అది మరి అందరికన్నా నన్ను మరి ఇంతవరకు నాకైతే 2009లో మన సంఘానికి నజరేతు విజయపాలని ఒక వ్యక్తి వచ్చినప్పుడు మేము పరిశుద్ధాత్మ అభిషేకం నేను బట్టం చూసాము. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ సేవకుడు కూడా మా గురించి ప్రత్యేకించి మేము ముట్టుకొని ప్రార్థన చేయడానికి సాహసించలేదు. అయితే ఆ సేవకుడు వచ్చేసి నన్ను తట్టగానే నేను అక్కడే కుప్పగురి పడిపోయి ఇక ఎక్కలేనంత బలం నాలోకి వచ్చేసి ఇక నేను తట్టుకున్నంతగా ఏడ్చిపోతున్నాను. సో తట్టుకున్నంతగా ఏడుస్తూ దీని గురించి నేను అడుగుతా ఉన్నాను. అందుకనే ఆ సేవకుడు అంటున్నాడు, నువ్వు ఎక్కువ కావాలని కోరుకుంటున్నావు, ఎక్కువ అడగాలని కోరుకుంటున్నావు, నువ్వు అగ్నితో ఇంకా ఎక్కువ నింపడాలని కోరుకున్నావు, కాబట్టి ఇది నీ సమయం పొందుకో అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి నాకు అంతకుముందు కూడా తెలుసు, అంతకుముందు కూడా నేను ఒంటరిగా ఉన్న నాతో ఎవరున్నారు? నా తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు ఉన్నా లేకపోయినా నాకు నా తోడుగా నా తండ్రి ఉన్నాడు. అన్నాడు కాబట్టి ఎవరు వచ్చినా రాకపోయినా నా యొక్క ప్రార్థన జీవితం, నా యొక్క వాక్య జీవితం ఇలాగ నిలకడ కలిగి ఉండాల్సింది. ఎక్కువ కాదు, తక్కువ కాదు అనుకున్నాను నేనైతే. కానీ మన దేవుడు ఎలాంటి వాడు? కొద్దిగా మొదలుపెట్టి గొప్ప ముగించువాడైనాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు కలవరసంలోకి ఆ మరణానికి అప్పగించే సమయంలో 12 మంది నమ్ముతున్నారు. ఇక ఈయనే దేవుడే పంపించాడు, ఈయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఇక దేవుడే పంపించాడు కాబట్టి ఈయనకి ప్రశ్న వేయాల్సిన అవసరం లేదు మనము, ఇక ఈయనతో మనం ఉండాలి. ఇప్పుడు ఈయన నమ్మి ఈయనకి మనం బలమైన
శిష్యులుగా మనం సిద్ధపడాలని సందర్భంలో ఈయన ఏమంటున్నాడు, మీరు ఒక్కడ కూడా నాతో పాటు ఉంటారు అంటున్నాడు. హల్లెలూయా. నేను మరణానికి అప్పచెప్పే సమయంలో నేను మరణానికి అప్పచెప్పుకునే సమయంలో ఒక్కడొచ్చేసి మరి అడ్డుపడ్డా కూడా అది దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడకుండా, మరి ఆ యొక్క ప్లాను, ఆ దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడకుండా ఆపుతుంది. కాబట్టి అది యొక్క దేవుని యొక్క చిత్తం కాదు, కాబట్టి అది సైతాను పన్నంగా. కాబట్టి అందుకే ఎవరంటారు ఆ మాట, నేను మనుషుల చేతికి అప్పచెప్పబడతాను, నన్ను మరి పట్టుకొని శరసాలు అప్పచెప్పి మరి నన్ను మరణకు అప్పచెప్తారు, సిలువ వేస్తున్నప్పుడు పేతురు అంటాడు, నీకు అది దూరం అవును కాక అంటాడు. దానికి ఏమంటాడు, అంతకుముందే ఒక విషయంలో నేను మీ అందరూ ఏమనుకుంటున్నారు మీరంటే, అందరేమో అవునా యోహాను అనుకుంటున్నారు, ఏరియా అనుకుంటున్నారు, ప్రవక్తలు ఒకళ్ళు అనుకుంటున్నారు అని అంటే, శిష్యులు అంటారు కదా మరి మీరెవరు అనుకుంటున్నారు నన్ను అంటే, పేతురు అంటారు కదా, నువ్వు దేవుడు పంపించిన కుమారుడు క్రీస్తు అని నమ్ముతున్నావు అంటే, ఇది మనుషులు బయలుపరచలేదు, దేవుడే బయలుపరిచాడు. ఆ పేతురు, నీకు పరలోక యొక్క తలపులు ఇస్తున్న ఈ భూమిని ఏది బంధిస్తావో అది పరలోక రాజ్యంలో బంధించబడుతుంది, భూమి మీద ఏం ఓపెన్ చేస్తావో అది పరలోక రాజ్యంలో ఇవ్వబడుతుందని. హల్లెలూయా. అలా చెప్పిన వెంటనే ఏమంటాడంటే ఈ మాట చెప్తాడు, నేను మరణానికి అప్పగించుకుంటున్నాను, ఇక నేను చనిపోయి తిరిగి లేచినంత వరకు కూడా మీకు నేను దూరంగా ఉంటాను, కాబట్టి మీరు గలిలయలో నన్ను కలుసుకుంటారు తిరిగి లేచినప్పుడు అంటే, పేతురు అంటాడు, నీకు అది దూరం అవును గాక అని చెప్పి చేయబట్టుకుంటాడు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు అంటే, సైతాను నన్ను ఎందుకు శోధిస్తున్నావు, నువ్వు నాయనకి వెళ్ళిపోంటాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు, నేను మనసు తలంపులు కాదు నేను తలంచేది, నా తండ్రి తలంపులు. హల్లెలూయా. నా తండ్రి ప్రణాళిక వేరేది, నేను మరణించడం ద్వారా తన నామానికి ఎంత గొప్ప మహిమ వస్తుందో, కాబట్టి నేను ఒంటరిగా ఉండి మరణానికి అప్పచెప్తున్న సమయంలో ఒక్కడ కూడా నన్ను ఆపడానికి లేదు అన్నప్పుడు, మరి నిజంగా పేతురు ఎంతగా నీ కోసం నా ప్రాణం ఇస్తానని చెప్పించంటే, అదే పేతురు అంటాడు, పేతురు నా కోసం నువ్వు ప్రాణం ఇస్తావా, అయితే నువ్వెవరో నేను ఎరగనని చెప్పి నువ్వే 3 సార్లు అబద్ధం ఆడతావు. హల్లెలూయా. అంటే ఆ ప్లాను, దేవుడి యొక్క చిత్తం నెరవేర్చబడే సమయంలో ఎవరు కూడా నీకు ఉండకపోతే నువ్వేమై ఉన్నావు, దేవుడి చేత పరీక్షించబడుతున్నావు. హల్లెలూయా. నిజంగా యేసుక్రీస్తు వారు ముందే అంటాడు, ఆయన ప్రార్థన చేస్తూ, నేను అప్పగిస్తున్న దగ్గర నుంచి మరణించే వరకు ఆ యొక్క మరణ వేదన గంటల్లో ఆ మరణ వేదన వర్ణించడానికి, కాబట్టి అలాగే ఎవడు కూడా మరణించలేడు కాబట్టి ఏమంటాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగిస్తావా అంటాడు. అని వెంటనే అంటాడంటే, నా చిత్తం కాదు నీ చిత్తం నా జీవితం నెరవేర్చాలి. హల్లెలూయా. నేను ఒంటరిగా మరణానికి వెళ్తున్న సమయంలో ఎంత బాధన అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మరి సిద్ధపడిపోతారు ప్రార్థన ద్వారా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు చెప్పే మాట ఏంటి, తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. చూడండి కింద 32 వచనము 33 వచనము, నాయనతో మీకు సమాధానం కలుగునట్టు ఈ మాట మీతో చెప్తున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును అంటున్నాడు. హల్లెలూయా. ఈ శరీరంలోనే శ్రమ కలిగేది, ఎక్కడా కూడా కాదు. ఎవరు నిన్ను బాధించరు, నీకు కానీ బాధ వస్తుంది అన్నమాట. ఈ బాధ కలిగినప్పుడు ఆ నొప్పి తగ్గలేదని, ఆ అప్పు పోలేదని, ఆ గర్భఫలం కలగలేదని, ఆ జ్వరం పోలేదని, ఆ బిడ్డలు మారలేదని, ఆ భర్త మారలేదని, అలవాట్లు పోలేదని నువ్వు దేవుని సన్నిధికి దూరం అవడము దేవుని చిత్తము కానే కాదు. కాబట్టి శ్రమ ఎక్కడ వస్తుంది అంటున్నాడు, శరీరంలోనే వస్తుంది అంటున్నాడు. ఎక్కడ కాదు, నీకు ఎక్కడ రావు, నీ ఇంట్లో నుంచే వస్తాయి శ్రమలు. కాబట్టి లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే సమస్య నీకు వచ్చినప్పుడు ఇక నువ్వే అనుభవించాలి, వేరే వాళ్ళు కాదు. వేరే వాళ్ళు దాన్ని అనుభవించలేదు, ఎందుకంటే అది నీది, ఆ శ్రమ నీది. కాబట్టి ఇక నువ్వే దాన్ని ఎదుర్కొని జయించాలి. కాబట్టి ఆ సమయంలో నువ్వు ఎలా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. ధైర్యం దేనితో వస్తుంది, మనకి వాక్యం ద్వారా. ఎప్పుడైతే ఇప్పుడు జనవరి నుంచి మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఎంతమంది తెలుసు, పరిశుద్ధాత్మ మీదకి వస్తే శక్తిని పొందుకుంటారు. ఎంతమంది అన్నారు ఆ వాక్యం, ఎంతమంది ఆ రోజు పొందుకున్నారు? అయితే అప్పటి నుంచి నేను శుక్రవారం వరకు కూడా ఆ బలాన్ని నేను చూడలేకపోతున్నాను. ప్రతిరోజు లేవగానే మోకరించి ప్రార్థన చేయడం, బైబిల్ చదువుకోవడం, స్తుతించడం, పాడటం ఇవన్నీ చేస్తున్నాను, కానీ బలంగా నింపలేకపోతున్నాను. కానీ మొన్న శుక్రవారం నేను అంతకన్నా 2019 కన్నా ఎక్కువగా నింపట్టడం చూశాను. హల్లెలూయా. నాకు నేనుగానే చూస్తున్నాను, ఎందుకంటే ఇదే ఎక్కువ అని ఇప్పుడు దాకా నేను అనుకున్నాను. కానీ మన దేవుడు మహిమ నుండి అధిక మహిమ ఇచ్చే దేవుడు. హల్లెలూయా. మరి ఎక్కువైన మహిమ ఇచ్చాడు.
అవునా, తన పోలికలో మార్చుకునేవాడు. కాబట్టి ఇదే ఎక్కువ అనుకుంటే మరి యోహాను సువార్తలో 3వ అధ్యాయం రాయబడింది. అవునా, కొలతలు లేని ఆత్మతో నింపడం అంటే యేసుక్రీస్తులాగా. కాబట్టి మనం ఏ మాటలు మాట్లాడుతూ ఉంటాడు, ఆయన మాటలే మాట్లాడతాడు. యేసుక్రీస్తు వారు కొలత లేకుండా నింపడ్డాడు. కాబట్టి ఎక్కడైనా ఒక విషయంలో శపించాడా అంటే ఒక మనిషిని ఎప్పుడు శపించలేదు. ఒక చెట్టును మాత్రం, అందరూ చెట్టు మాత్రం శపించినట్టుంది, కానీ అది కూడా సాదృశ్యంగానే చెప్పాడు. కాబట్టి ఆయన నోటి నుంచి ఏ మాటలు వచ్చాయి, కృతజ్ఞత కలిగిన మాటలు. ఇది జరగదంటే జరుగుతుంది అనేట మాట. ఇది పోదా, పోతుంది. వీళ్ళకి బిడ్డలు పుట్టరా, పుడతారు. నీ అప్పుడు పోతాయి. నీకు వివాహం జరగదా, జరుగుతుంది. ఇవి ఏ మాటలు, పరలోక సంబంధమైన మాటలు. ఎవరికి వస్తాయి? కొలతలు లేకుండా నింపబడిన వాడికి. హల్లెలూయా. కాబట్టి మనం ఆత్మతో నింపబడిన మాత్రం సరిపోదు, కానీ ఎలా నింపడాలనుకున్నాడు? కొలతలు లేకుండా అత్యధికమైన తన మహిమ స్వరూపాన్ని ధరించుకున్న బిడ్డగా తన పోలికలో మారిపోవాలనుకున్నాడు. ఈ స్వరూపం కలిగిన వాళ్ళు మాత్రమే ఎలా ఉంటారు? ఒంటరిగా ఉంటారు. అందుకే ఒక చోట రాయబడింది, ఎక్కడంటే ఇమే గ్రంథాలు అనుకుంటాడు, ఏస్కేల్లో. ఈ యొక్క అభిషేకం నింపడితే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, నా గుర్తు చేస్తుందంటే ఈయన అభిషేకాన్ని బట్టి ఎలా ఉంటారంటే ఏకాయకాయ కూర్చుంటారంట. అంటే ఒంటరిగా కూర్చుంటారు అనమాట. ఏకాక ఏంటండి, ఒకే ఒక కాకి ఎట్లా ఉంటుంది? మౌనం ఉండదా? ఉండదు, అర్థనే ఉండదు. కానీ ఇక్కడ ఈయనక ఇచ్చిన అభిషేకాన్ని బట్టి మనం మౌనం అయిపోతారంట. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు పరిపూర్ణంగా నింపడిన తర్వాత ఇక మాట్లాడడానికి లేవు. ఎవరు ఇలా అడుగుతాడు, నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు రాజువా అంటే నువ్వు అన్నట్టే అని ఇంకొక మాట కూడా మాట్లాడు. కాబట్టి ఈ యొక్క అభిషేకం చేస్తున్నాడు నిన్ను మొట్టమొదటిసారిగా నింపడే సమయంలో ఒంటరిని చేస్తుంది. కష్టము, ఇబ్బంది, ఇరుకు, శోధన, ఇక అనారోగ్యం, బాధ, ఇక కుటుంబంలో అల్లరి, గొడవలు, ఇక ఎక్కలేని అనుమానాలు, ఇవన్నీ కూడా తావిస్తూ ఉంటాయి. అయితే ఏం కావాలి? మౌనం అయిపోవాలి. హల్లెలూయా. మౌనం అయిపోవాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు మరణానికి అప్పచెప్పే సమయంలో ఏమైపోయాడు? 12 మందికి కూడా మీరు ఎవరు కూడా నాకు సహాయం చేయలేరు, మీరు ఎవరింటికి వారు తాగిపోతారు. కానీ నా తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను, నన్ను నేను మరణానికి అప్పచెప్పుకుంటాను. హల్లెలూయా. నేను భరిస్తాను, నేను కష్టాన్ని భరిస్తాను. నిజం చూడండి, ఆ రోజు నిజంగా అప్పచెప్పిన దగ్గర నుంచి వాళ్ళు ఉమ్మి వేశారు, వాళ్ళు గుద్దారు, 40 దెబ్బలు కొట్టారు. అవునా? అలానే ఆయన మొత్తారు, సిలువ మోపించారు, ఆ సిలువుకే మేకులు పెట్టి కొట్టారు. ఆ తర్వాత 9 గంటలప్పుడు నిలబెట్టే ఆ యొక్క సిలువని మధ్యాహ్నం 3 గంటల వరకు, అంటే దాదాపుగా 6 గంటల సేపు సిలువపై ఆకాశానికి భూమికి మధ్యలో మరి మరి నరకవేదన అనిపిస్తూ వేలాడుతాడు. మరణించేంత వరకు కూడా నరకవేదన అనిపించాడు. అయితే అది ఆయనకి ముందు తెలిసిన ఒంటరైనా ఆయన తోడుగా ఉన్నారు, ఆయనే ఉన్నాడు. అయితే ఆయనతో ఉన్న ఆయన, అవునా, యేసుక్రీస్తు వారు మరణించే ప్రతిసారి ముందు చెప్పిన మాట ఏంటంటే, నేను ఒంటరినే కాను, నాతో తండ్రి ఉన్నాడు కనుక ఇక నాతో పాటు ఆయన ఉండటం వల్ల జరిగే లాభేంటో అనేది ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము. ఈ యొక్క ఆయన తోడుగు అంటే మరణించేంత వరకు కూడా ఆయన తండ్రి లేనట్టుగా ఒక మాట మాట్లాడతాడు. తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచిపోయి కూడా మాట్లాడతాడు. అయితే ఇక్కడ చూడండి, ఇలా ఈ తండ్రి తోడు ఉండటం వల్ల ఏమైందో. 65వ అధ్యాయం మొదటి వచ్చినము, దేవుడు లేచును గాక అని రాయబడింది. హల్లెలూయా. అంటే చనిపోయిన తర్వాత ఇక కుమారుడితో పాటు ఎవరు లేచారు? దేవుడు లేచాడు. హల్లెలూయా. చనిపోయింది కుమారుడు, లేచింది అంటే తండ్రి కాదు, అంటే తండ్రితో పాటు
మరి కుమారుడితో పాటు తండ్రి ఉన్నాడు కనుక లేపాల్సిన బాధ్యత ఎవరిపై పెట్టాడు దేవుడు? కుమారుడు తండ్రిపై పెట్టాడు. నేను మరణించిన తర్వాత ఒంటరిగా నాతో పాటు ఎవరు ఉంటారు? తండ్రి ఉంటారు. కాబట్టి ఆ తండ్రి నన్ను లేపాలి. హల్లెలూయా. ఇక్కడ ఇలా ఎలా లేచాడు చూడండి, మానుషి కుమారుడిగా వచ్చిన ఈయన ఎలా లేచాడు చూడండి. దేవుడు లేచుడు గాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురు గాక అన్న. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఏదైతే నీకు అడ్డుగా ఉందో, ఏదైతే నీకు బాధగా ఉందో, ఏదైతే నీకు నొప్పిగా ఉందో, ఏదైతే నీకు అప్పుగా ఉందో, ఏదైతే నీకు గడుతనంగా ఉందో, ఏదైతే నీ సమస్య తీర్చలేకుండా నేను అడ్డుపడుతుందో, అవన్నీ కూడా ఏమవుతాయి? చెదిరిపోతాయంట. హల్లెలూయా. ఆయన నీలోకి వచ్చినట్లయితే నిజంగా చెప్పాలంటే ఇక శత్రువులు అనే వాళ్ళు ఎవరైనా కానీ, అది ఏ రంగంలో ఉన్నా కానీ, ఏ రక పొజిషన్లో ఉన్నా కూడా అవన్నీ కూడా ఏమైపోవాలి? చెదిరిపోవాలంటున్నాడు. ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక అంటున్నాడు. హల్లెలూయా. నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడిన మునుపు మనం అందరం మంచోళ్ళుగానే భావిస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ జ్యోతులు ఏ వ్యక్తి ఎలా వంటి వాడో వాళ్ళ మనసులో వంటి యొక్క భావాలు ఎలాంటివో తెలియపరిచినప్పుడు వాళ్ళు నిజంగా మనలాంటి భావాలు కలిగిన వాళ్ళైతే మనతోనే ఉంటారు, లేదంటే మనకు దూరమై పోతారు. మనలాంటి యొక్క ఉద్దేశాలు కలిగి ఉంటే కనుక మనతోనే ఉంటారు, లేదంటే కనుక పారిపోతారు అంటారు. ఆయన ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోతారు. ఎవరైతే ఆయన మాట వినడానికి ఇష్టపడరో వాళ్ళు ఇక్కడికి రావడానికి ఇష్టపడరు. ఇక్కడికి వస్తేనే కదా దేవుని మాట అనేది. ఇక్కడికి వస్తేనే కదా, ఇక్కడికి రాకపోతే దేవుని మాట వింటారా? వినరు. సో ఆయన ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురు గాక, పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగాక అంటాడు. హల్లెలూయా. అంటే ఇక్కడికి వచ్చే దగ్గర నుంచి నిజంగా వాళ్ళ సమస్య ఎక్కువైపోవాలి, తగ్గిపోవాలి. దినదినము వారం వారం తగ్గిపోయి ఆ సమస్య నుంచి వాడు విడుదల కలిసి సాక్ష్యం చెప్పాలి. కానీ వాడు వింటలేదు కనుక వినని ప్రతి వాడు కూడా ఎలా ఉంటాడంటే పొగ చెదరగొడదంట. అంటే పొగ ఆ మంట నుంచి బయటకు వస్తే ఏమైపోద్ది? గాలి ఎటుంటే అటు వెళ్ళిపోద్ది. అలానే కొవ్వొత్తి చూసారా మీరు? కొవ్వొత్తి మరి ముట్టించిన అది పెద్దగానే ఉంటుంది. ముట్టించిన దగ్గర నుంచి అది మండుతున్నప్పుడు ఆ కొవ్వు కరిగిపోయి ఏమైపోతుంది? తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఈ దేవుని మాట వినని ప్రతి వాడు కూడా తగ్గిపోతూ కనిపించుకుంటూ వెళ్ళిపోతాడే కానీ ఇక్కడ నిలబడలేడు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఎవరు భక్తిహీనులు అంటున్నారు. అంటే దేవుని మీద భయం ఉంటుంది, భయం ఉండదు, భక్తి ఉంటుంది. దేవునికి ఇస్తారు, దేవుని మాట వినరు. దేవుని మాటకు భయపడేవాడు భక్తిగా జీవించలేడు కనుక వాడు ఏమంటాడు? భక్తిహీనుడు అంటున్నాడు. భక్తిహీనుడు ఆయన సన్నిధి నుండి సన్నిధి కలిగి నశించుదురు కాక అంటున్నాడు. 3వ వచనము, నీతిమంతులు సంతోషించుదురు కాక అంటాడు. హల్లెలూయా. ఎవరైతే ప్రతి వారికి వచ్చి దేవుడే నాకు ఈ కార్యం చేయాలి, దేవుడే నన్ను స్వస్థపరచాలి, దేవుడే నాకు ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి విడుదల చేయాలి, దేవుడే నన్ను ఆశ్రయించాలి, దేవుడే నా కుటుంబాన్ని మార్చాలి, దేవుడే నాకు కుటుంబంలో ప్రతి బిడ్డ యొక్క మనశ్శాంతికి దయచేయాలి, వాళ్ళకి సమాధానం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. వాళ్ళు ఎవరు? నీతిమంతులు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం అవుతారంటున్నారు? సంతోషిస్తారంట. హల్లెలూయా. నీతిమంతులు సంతోషించుదురు గాక. ఎవరు? చనిపోయిన నిన్ను ఆయనతో పాటు లేవడం వల్ల పరిశుద్ధాత్మ నింపబడిన నీవు దేవుడితో పాటు లేస్తావు కనుక వాళ్ళు నీతిమంతులుగా జీవించే ప్రతి వాళ్ళు కూడా ఎలా ఉండాలంటున్నారంటే సంతోషంగా ఉంటారంట. హల్లెలూయా. నిజంగా ఆ రోజు శుక్రవారము నేను అభిషేకించబడిన తర్వాత లేచిన తర్వాత ఆయన అంటాడంటే నీ మీద సంతోషించే ఆత్మ వస్తుంది. ఎందుకంటే నాకు దాదాపు 1 నెల పై నుంచి నవ్వడం మానేశాను. నిజంగా చెప్పాలంటే లోపల బాధగానే ఉంది, బయట నవ్వుతున్నా కూడా. కానీ ఎప్పుడైతే ఆయన నీకు హర్షించే సంతోషించే ఆత్మ నీపై దిగొస్తున్నప్పుడు నేను నిజంగా తట్టుకోలేక నవ్వాను నేను. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మలోకి వస్తే ఏమవుతుందంటే ఇక ఆనందమే ప్రతిక్షణం కూడా. దాంట్లో వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక అన్నాడు. ఇక్కడికి వచ్చేది మన సంతోషపడడానికి. మన బాధలన్నీ కూడా మర్చిపోయి ఆయన మీద వేసి మన బాధలు మొత్తం కూడా ఆయన మాట వినడం వల్ల మనకేమవుతుంది? ఉల్లాసం వస్తుంది. అందుకే ఇక్కడికి ఈ యొక్క రుచి ఎరిగితే ఇక్కడికి ఎవడు వదిలిపెట్టడు. ఎవడు రావాలని ప్రత్యేకంగా అడగాల్సిన పని కూడా లేదు. ప్రతి వారం ఫోన్ చేసి రాండమ్మా రాండయ్యా అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ఆత్మ యొక్క నింపుదల జరిగితే కనుక, నీకు ఈ యొక్క వాక్య గ్రహింపు జరిగితే కనుక ఇక్కడ సేవకుడు తల నుంచి చేపెట్టాల్సిన అవసరం కూడా లేదు.
ఈ వాక్యం వింటుండగానే నీకు ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ఆయన సన్నిధిలో ఉన్నావు కనుక, ఆయన మాట వింటున్నా కనుక నీకేమవుతుంది? సంతోషము, ఉల్లాసం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి వారు ఆయన సన్నిధిని ఉల్లసించుదురు గాక అంటున్నాడు. కింద మాట ఉంది, వారు మహానందము పొందుదురు గాక అన్నాడు. ఆనందం వేరు, మహానందం వేరు. అంటే ఇక 24 గంటలు నవ్వడమే, సంతోషించడమే, మనుషులు ఆనందించడమే. అవునా? దేవుడి మాటలు వినే వాళ్ళకి, దేవుడి సన్నిధిలో ఉండే వాళ్ళకి, దేవుడి ఆత్మీయ పొందుకోవాలనుకునే వాళ్ళకి, నీకు ఆ సమస్య పోవాలా, పరిశుద్ధాత్మ నింపడు. నీకు ఆ ఇంటి నుంచి బయట రావాలా, పరిశుద్ధాత్మ నింపడు. ఆ కష్టాల నుంచి జయించాలా, పరిశుద్ధాత్మ నింపడు. అయితే పరిశుద్ధాత్మ నింపడానికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఎబ్రీ రాసిన పత్రికలో 11:6 రాయండి, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను వెతుకువాడికి ఫలము దయచేవాడని నమ్మాలి కదా అంటాడు. అవునా? కాగా వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తు యొక్క మాటల గురించి ఉండటంతో. ఎవరైతే యేసుక్రీస్తు గురించి వింటారో వాళ్ళు సంతోషిస్తారు. ఎవరైతే యేసుక్రీస్తు మాట వింటారో వాళ్ళు ఆనందిస్తారు. ఎవరైతే యేసుక్రీస్తు మాట వింటారో వాళ్ళు ఉల్లసిస్తారు, మహానందాన్ని పొందుతారు. హల్లెలూయా. అంటే నీకు ఎంత అప్పు ఉన్నా కూడా ఆ అప్పు తీసేయడానికి గల కారణం ఎవరయ్యా? నువ్వు బలం పొందుకోవడం. అందుకే ఈరోజు దేవుడు నాతో మాట్లాడే మాట కూడా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. హల్లెలూయా. నీకు కొత్త బలం కావాలి. ఈ సమస్యను జయించాలంటే ఇంకా కొత్త శక్తి సామర్థ్యం కావాలి. అవునా? నువ్వు ఉల్లసించాలంటే ఈ యొక్క మాట నువ్వు బలంగా నీ చెవిలో దూరాలి. కాబట్టి ఏమంటున్నాడు? నువ్వు ఆయన కోసము ఎదురు చూస్తే గనక ఏమవుతుంది? నూతన బలాన్ని పొందుకుంటావు, నూతన బలముతో నింపబడతా ఉంటున్నాడు. 4వ వచనము, దేవుని గురించి పాడండి, ఆయన నామం బట్టి స్తోత్రగానం చేయండి అంటున్నాడు. కాబట్టి ఆయన లేచిందే నీ కోసము, నిన్ను విడిపించడం కోసము, నిన్ను స్వస్థపరచడం కోసము, నీకు సమృద్ధి ఇవ్వడం కోసము, నిన్ను ఆశ్రయించడం కోసము, నిన్ను ఉల్లసింపజేయడం కోసం. కాబట్టి నువ్వు ఆయన గురించి నీ జీవితంలో ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు అని దాన్ని బట్టి నువ్వు ఆయన గురించి పాడాలి. దేవుని గురించి పాడండి, ఆయన నామను బట్టి స్తోత్రగానం చేయాలంటుంది. యేసుక్రీస్తు నామం వల్ల మాత్రమే నీ జీవితంలో కార్యం జరుగుతుంది కనుక, నీకు స్వస్థత జరిగింది కనుక, నీకు మారు మనసు కలిగింది కనుక, నీకు ఈరోజు ఆ ఉన్నతమైన స్థితిలో ఉన్నావు కనుక, ఆ నామాన్ని బట్టి, అంటే యేసుక్రీస్తు నామాన్ని బట్టి నువ్వు ఎప్పుడు కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలంటున్నాడు. హల్లెలూయా. ఆయన నామాన్ని బట్టి స్తోత్రగానం చేయండి. వాహనం ఎక్కి అరణ్య మార్గంలో ప్రయాణం చేయు దేవుని కొరకు ఒక రాజ్య మార్గము చేయండి అంటున్నాడు. హల్లెలూయా. అంటే నీ జీవితంలో ఈరోజు వరకు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నావు, ఎడారిలోనే నడుస్తున్నావు. అలాంటి నీ జీవితాన్ని, అవునా, ఎడారిలో నడుస్తున్నావు, నువ్వు నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళడం కోసం ఒక రాజ్య మార్గం ఎలా ఏర్పడుతుందంటే ఈ వాక్యం వినడం ద్వారా. ఈ వాక్యం వినకపోతే కనుక నీ జీవితంలో నిజంగా చెప్పాలంటే ఫలము, ప్రతిఫలము దొరకదు. అందుకనే బైబిల్ రాయబడిన మాట యెషయా గ్రంథము, అవునా, యెషయా గ్రంథము చూడండి ఒకసారి. నలభై అధ్యాయము 3వ వచనం, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచండి. అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచండి అంటే ఏమి లేని సమయంలో నువ్వు నిన్ను సిద్ధపరచుకోవాలంట. హల్లెలూయా. తినడానికి తిండి లేని సమయంలో నువ్వు దేవుడి మాట వినాలంట. ఈ రోగం పోతే ఇక మరణానికి నేను దగ్గర అవుతున్నానని చెప్పేసి అనుకున్న సమయంలో నువ్వు దేవుడిపై ఆధారపడాలంట. యెహోవా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచండి, ఎడారిలో మన దేవుడి రాజమార్గము సరళం చేయండి అంటున్నాడు. అంటే నీకు ఏమి ఆధారం లేని సమయంలో, ఎడారిలో ఉంటే 4 దిక్కులు చూస్తే 4 దిక్కులు ఎక్కడ ఏది నీకు కనపడిన సందర్భంలో నువ్వు ఎవరిపై ఆధారపడాలంటున్నాడు? దేవుడి పైన ఆధారపడాలంటున్నాడు. హల్లెలూయా. ఎడారిలో మన దేవుడి రాజమార్గము సరళం చేయండి, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను అంటాడు. హల్లెలూయా. కింద స్థాయిలో ఉన్నవాడు ఉన్నత స్థాయిలోకి రావాలి, ఉన్నత స్థాయిలో ఉన్నవాడు సమాన స్థితిలోకి రావాలి. హల్లెలూయా.
వాడంతా అవునా దిగజారిపోయిన స్థితిలో ఉన్నా, వాడంతా గొప్ప స్థాయిలో ఉన్నా ఎక్కడ రావాలి? సమానమైన యేసునామం దగ్గరికి రావాలంటాడు. హల్లెలూయా. ఈ నామము అవునా గత కాలానికి భవిష్యత్ కాలానికి మధ్య ఉంటుంది కాబట్టి, ఈ నామాన్ని బట్టి నీ జీవితం నిర్ణయించబడుతుంది కాబట్టి, ఆ నామములో ఏమవుతుంది? ప్రతి ఒక్క లోయ ఎత్తు చేయబడుతుంది, ప్రతి కొండ పర్వతము అణచబడుతుంది అంటాడు. ఎడొస్తే గర్వం ఉండదు, ఎడొస్తే బీపీ ఉండదు, ఎడకొస్తే చిన్న కులం కాబట్టి ఇట్లా చూస్తారా అని చెప్పేసి నాకు అభిప్రాయాలు ఉన్నారు. పెద్దలం కాబట్టి ఇక్కడ నన్ను ఎక్కువ గౌరవించాలనేది ఒక అభిప్రాయాలు ఇక్కడ ఉండవు. ఎందుకంటే ఇక్కడ అందరిని ఎలా చూస్తాము? సమానంగా చూస్తాము. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడు? ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను కరుకనివి సమముగాను ఉండవలను, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూస్తారు అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన ప్రతి వాడు దేవుని యొక్క మైనారిటీ పరిశుద్ధాత్మని చూచి తీరాల్సిందే. ఆ స్వస్థత అనేది ఏమవుతుంది? ఆయన మహిమ నీపై కనపరచడం వల్ల, ఆయన మహిమ యేసునామం బయలుపరచడం వల్ల, యేసునామం పని చేస్తుందని చెప్పడానికి ఆయన మహిమంతో ఉన్నది. ఆయన ఆత్మస్వరూపై ఉన్నాడు, ఆయన క్రీస్తు అయి ఉన్నాడు అని చెప్పడానికి ఏమవుతుంది? ఆ రుచిని చూడాల్సిందే. హల్లెలూయా. ఆ రోగంతో వచ్చినా, ఆ నొప్పితో వచ్చినా, అప్పుతో వచ్చినా, ఏ స్థితిలో వచ్చినా కూడా నువ్వు ఆ రుచి ఎలా చూస్తావు? ఆశీర్వాదంగా చూస్తావు, స్వస్థతగా చూస్తావు, విడుదలగా చూస్తావు, సమృద్ధిగా చూస్తావు. నువ్వు అనేక మందికి మాదిరికరమైన జీవితం కలిగి ఉంటకు అది చూచి అనేక మందికి నువ్వు చూపిస్తావు. హల్లెలూయా. ఇది తప్ప ఇంకోటి ఏమీ లేదు. నువ్వు గొప్ప స్థాయిలోకి వెళ్ళాలంటే ఏం చూడాలి? నువ్వు తప్పకుండా సర్వశరీరులు పరిశుద్ధాత్మ చూసినట్టుగా నువ్వు కూడా రుచి చూడాలి. హల్లెలూయా. అందుకనే ఒకవేళ ఇది చూస్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి కూడా. అది కూడా ఒకడు తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూస్తారు. పరిశుద్ధాత్మ చూస్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సో పత్రికలు రాయబడింది ఏమనంటే, ప్రభు దయాళుడని రుచి చూస్తే కనుక గత కాలంలో ఏవైతే ఉన్నాయో బలహీనతలు, వాటన్నిటిని కూడా మనము మర్చిపోతామని రాయబడింది. ఎక్కడుంది? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఓకే. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడింది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమందు ప్రత్యక్షపరచబడతారని రాయబడింది. హల్లెలూయా. అంటే ఇక నువ్వు ప్రత్యక్షపరచబడితే నువ్వు ధనవంతుడిగాను, బలవంతుడిగాను, శక్తివంతుడిగాను, అనేక రాజకీయ నాయకులకి, ధనవంతులకి అప్పించేపెట్టగా నువ్వు మారినప్పుడు నువ్వు ఖచ్చితంగా కనపడతావు అందరికీ. హల్లెలూయా. ఇప్పుడైతే నువ్వు కనపడవు, కానీ నువ్వు కనుక ఖచ్చితంగా మృతి పొందితే కనుక ఇక్కడికి వచ్చి ప్రభువా నీతో పాటు మృతి పొందిన నేను నీతో పాటు లేస్తే కనుక నీ మహిమల ప్రభువా నా దారి చూపించంటే కనుక ఆయన ప్రత్యక్షమైనట్టుగా నువ్వు ప్రత్యక్షమైతే కనుక ఏమవుతుందంటే, ఇక ఈ జీవం ప్రత్యక్షమైతే కనుక అందరికీ కనపడి తీరాల్సిందే. ఇక నువ్వు ఎంత దాచుకున్నా కూడా ఇక దాచపట్టడానికి ఏముండదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తుతో పాటు నువ్వు లేపాలంటే ఏం కావాలి? నువ్వు చనిపోవాలంటున్నాడు. చనిపోవాలంటున్నాడు. అయితే చూడండి,
ఇక్కడ నాకు దేవుడు చూపిస్తున్న వాక్యం నేను ఎదుగుతున్నాను. ఎక్కడుందా మాట? ప్రభు దయాళుడని రుచూచున్న ఎడలనే మాట ఎక్కడుందబ్బా? ఇక్కడ చూస్తున్నారా అన్న? పత్రికల్లో ఉంటుంది, ఎవరు చూడలేదా? ఓకే, మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము చూడండి. ఇప్పుడు మనము ఆ రుచి చూస్తే, పరిశుద్ధాత్మ యొక్క రుచి చూస్తే ఏమవుతుంది? ప్రభువు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల అంటే గతకాలంలో చేసిన చిన్న పొరపాటును బట్టి, ఆ మోసాన్ని బట్టి, అబద్ధాన్ని బట్టి, దీనివల్ల నేను పాపం చేసిన అనుకున్న దాన్ని బట్టి పరిశుద్ధాత్మ ఏం చేస్తానంటే ఆయన ఇంకా ఎక్కువగా నీకు ఇవ్వడం ద్వారా ఏమవుతుందని చూడండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల అంటే ఇప్పుడు నేను నిన్న శుక్రవారం నింపబడిన దాన్ని బట్టేసి ఇక నేను మొదటగా నాకు కలిగింది ఏంటంటే, ప్రభు నేను ఎరగట్టి ఏమన్నా పాపాలు చేసినట్టు మొదట క్షమించని చెప్పేసి ఇక తట్టుకునేందుకు ఏడుస్తున్నాను. నేను ఆ బలం ఎప్పుడైతే నాలో నింపుతుందో, ఆ బలం నాకు, ఆ పరిశుద్ధాత్మ బలంగా నాలోకి వస్తున్నాడో అప్పుడు ఏమవుతుందంటే నేను తట్టుకోలేక ఏడుస్తూ ఇక నేను ఎరగట్టి చేసిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఒప్పుకుంటున్నాను. నేను ఒప్పుకున్నా. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వం అంటున్నాడు. హల్లెలూయా. ఒక్కడ కూడా కాదు, సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటం. ప్రతి నిమిషంలో, ప్రతి క్షణంలో, ప్రతిరోజు, ప్రతి గంటలో ఎక్కడో చోట కపటంగా ప్రవర్తిస్తే సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని, అవునా, సమస్తమైన దుష్టత్వాన్ని మానేస్తూ. హల్లెలూయా. ప్రభువు దయాళుడని నువ్వు చూస్తే కనుక పరిశుద్ధాత్ముడు నీ మీద నువ్వెన్ని పాపాలు చేసినా కూడా నీలోకి బలంగా రావడం చూసి నీకేం కలుగుతుంది? సమస్తమైన దుష్టత్వాన్ని మానుకుంటామంట. హల్లెలూయా. సమస్తమైన కపటాన్ని మానుకుంటామంట, వేషధారణని మానుకుంటామంట, అసూయని మానుకుంటామంట, సమస్తమైన దూషణ మాటలు. అప్పటిదాకా బూతులు మాట్లాడి నువ్వు ఆ బూతులు కూడా రాకుండా జీవితంలో మాని వేసుకోవడానికి సిద్ధపడుతుంది. కాబట్టి కొత్తగా జన్మించే శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల్గొన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించింది. హల్లెలూయా. అంటే ఈ పరిశుద్ధాత్మ ఎక్కువగా నింపబట్టి నువ్వు ఏం కావాలంటే పుట్టిన బిడ్డలాగా, పుట్టిన బిడ్డకి ఏం కావాలి? 3 పూటలు కాదు, 24 గంటల పాలించినా పర్లేదు. హల్లెలూయా. 3 పూటలు అయ్యారు దాని నుంచి కొంచెం నెల, 2 నెలలు, 3 నెలలు అలా దాటిపోయిన తర్వాత ఆ బిడ్డకి సమయాన్ని బట్టి పాలిస్తారు. ఏడ్చినప్పుడు మాత్రమే పాలిస్తారు. కానీ పుట్టగానే అట్ట కాదు, ఎప్పుడు కాబట్టి అప్పుడు ఇచ్చేస్తూనే ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఏడవకూడదు, తెలియదు కదా, అడగదు కదా, బిడ్డ అడగదు కదా. అదే 3-4 నెలలు, 6 నెలలు అక్కడ దాటినందుకో పాలు తక్కువ కడుపు ఏమవుతుంది? వెంటనే ఏడవడం మొదలు పెడుతుంది. అంటే మీకు సూచన అవుతుంది, తల్లులకి సూచన అవుతుందంటే బిడ్డ ఆకలి అవుతుంది కాబట్టి ఏడుతుందని చెప్పి వెంటనే రొమ్ము సన్ని ఇచ్చేసి వెంటనే పాలిస్తూ ఉంటారు. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం ఈ పరిశుద్ధాత్మ నింపడితే ఏమవుతావు? కొత్తగా జన్మించిన శిశువులను పోలినవారు. అంటే ఇక నీలో ఏముండవు అన్నమాట, జీరోగా ఉంటావు అనమాట. జీరోగా ఉన్న నీకు ఏం కావాలి? నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదగాలంట. హల్లెలూయా. ఇప్పుడు ఈ పాలన అంటే ఈ వాక్యాన్ని వినడం కోసం 24 గంటల్లో ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కడ దొరుకుతుందా? ఎక్కడ? అవునా, ఆ టీవీలలో కానీ, ఆ సెల్లలో కానీ, అవునా, ఆ బైబిల్ చదవడంలో కానీ, ఎవరైనా బైబిల్ చదువుతుంటే వినడంలో కానీ నువ్వేం చేయాలి? ఆసక్తి చూస్తూ ఉంటావు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఎదగాలి కాదు. అందుకే చాలా మంది పరిశుద్ధాత్మ పడిన తర్వాత ఆ వాక్యం ఎక్కువ వినకపోవడం వల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి, కష్టాలు ఎక్కువైపోతాయి, బాధ ఎక్కువైపోతాయి, ఇరుకు ఇబ్బందులు ఎక్కువైపోతాయి, గొడవలు, అల్లర్లు, అనుమానాలు. ఏంటది? ఈ యొక్క నిర్మలమైన యొక్క పాలన మనం ఎదగడం కోసం మనం ఎక్కువగా ధ్యానించకపోవడం వల్ల ఏమవుతుందంటే సమస్యలు ఎక్కువైపోతాయి. కాబట్టి నువ్వు కొత్తగా జన్మించిన శిశువు అయితే కనుక ఈ నిర్మలమైన పాలు తాగడం వల్ల ఏమవుతుందంటే మనం రక్షణ విషయంలో ఎదుగుతూ ఉంటాం. హల్లెలూయా. ఆ యొక్క ఆర్థిక పరిస్థితుల దగ్గర రావు, ఆ బంధకాలు నువ్వు ఆపవు, ఆ కుటుంబ సభ్యులను ఆపడానికి ఏమైనా ఇంట్రెస్ట్ చూపించరు. కావాలని మీతో పాటు మీతో పాటు కలిసి వస్తారు. నువ్వు ఎక్కడ పోతే అక్కడ పోతాబ్బా, నువ్వు చేసే పని మంచిదే కదా అని చెప్పి చట్టబడి వస్తారంట.
అది చూడండి కింద 4వ వచనము. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయకు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలనే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారంట. హల్లెలూయా. అంటే దేవుడు నీ కట్టెరికని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నువ్వు నీ దేహం నువ్వు కట్టుకొని నువ్వు సిద్ధపడతావు. హల్లెలూయా. ఇల్లు కట్టబడిన తర్వాత ఇక ఆయనతో ప్రవేశం ఉంటుందా లేదా? అసలు ఇల్లు కట్టబడిన తర్వాత కదులుతుందా? లేదు. ఒకవేళ పునాదిగా ఉన్నప్పుడు దాన్ని మార్చి కట్టుకోవచ్చేమో, కానీ పునాది పడిన తర్వాత అది బేస్ మట్టలు వేసిన తర్వాత ఆ తర్వాత గోడలు వేసిన తర్వాత కప్పు లెవెల్కి వేసిన తర్వాత కప్పు వేసిన తర్వాత ఆ ఇల్లు ఇక స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా ఇలా కట్టడం కోసము ఒక్కొక్క స్టేజీలు ఉంటాయి కాబట్టి గుణాది దగ్గర నుంచి మనం కూడా అలా కట్టబడుతున్న సమయంలో ఏం కావాలి? వాక్యం అనే పాలని మరి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆ దృష్టికి ఏర్పరచబడిన మనము అమూల్యమైన సజీవమైన ఆయన యొక్క దగ్గరికి వెళ్తుంటామంట. హల్లెలూయా. ఎక్కువ వింటున్నావా? ఎక్కువ ఆయన దగ్గరికి వెళ్తాం. ఎక్కువగా ఆయన దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే నీ మీద రాయి మీద రాయి వాక్యం సమృద్ధిగా జీవితం నింపడి ఏమవుతుందంటే ఆయన మందిరంగా కట్టబడతారంట. హల్లెలూయా. కాబట్టి ఆయన మందిరమైన ప్రతి వాడు కూడా సమృద్ధి కలిగి ఉంటాడు. ఆయన మహిమ ప్రత్యక్షను తను చూస్తాడు, ఇతరులు చూపిస్తాడు. హల్లెలూయా. మీరు ఇక్కడ నుంచి ఆయన మహిమను చూపించే బిడ్డలుగా మారిపోదురుగాక. మీరు ఇప్పుడు దాకా ఒంటరిగా ఉన్నా ఆ రోగం విషయంలో, ఆ నొప్పి విషయంలో, ఆ శ్రమ విషయంలో, ఆ కష్టం విషయంలో, ఆ సోదర విషయంలో, ఆ అప్పు విషయంలో, ఆ గడుపుల విషయంలో నువ్వే బాధపడుతున్నప్పటికీ కూడా ఈ రోజు నుంచి దేవుడు నిన్ను అనేక మందిని ఆకర్షించే బిడ్డగా మారుస్తున్నాడు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారు చనిపోక ముందు అనేక మంది ఆకర్షించబడ్డారు. యేసుక్రీస్తు మరణానికి అప్పగించేటప్పుడు ఎవడు వెళ్ళాడు, ఆయన ఒంటరి అయిపోయాడు. ఆయన మరణించిన తర్వాత ఇక గుంపులుగా ఇప్పుడు వస్తూనే ఉన్నారు ఆయన. హల్లెలూయా. ప్రపంచ దేశంలో మొదట ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో జరిగింది. ఆ ఇజ్రాయెల్ దేశం నుంచి 12 దేశాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయింది. ఈరోజు యేసుక్రీస్తు యొక్క నమ్మికను బట్టి జీవించే వాళ్ళంటే అందరికీ తెలుసు. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు గురించి ఎరగక ఆయన దగ్గరికి వెళ్ళని వాళ్ళు, ఆయన మాట విన్న వాళ్ళు ఎవరు పట్టించుకోరు. చూడండి, కావాలంటే అందరూ సమానంగా అందరి దేవుళ్ళు ఒకళ్ళే. అవునా? ఎవరైనా ఆయన చేస్తారు, ఏదోడైనా ఆయన చేస్తారు అనుకునే వాళ్ళని ఎవరు పట్టించుకోరు. కనీసం ఒక పూట తిప్పి కూడా పెట్టరు. పక్కింట్లో లేదు, అయ్యా నా బిడ్డ బాలేదు, ఒక 100 రూపాయలు కావాలంటే కనుక ఆలోచిస్తూ ఉంటారు, అవసరం వడ్డీకి ఇస్తామని చెప్తుంటారు. కానీ యేసయ్య నమ్మిన బిడ్డలు ఎక్కడున్నా ఇప్పుడు కూడా తీసుకొచ్చి ఇస్తారు. అది హల్లెలూయా. ఆయన చిత్తం అదే. నువ్వు ఎక్కడున్నా ఒక పట్టణంలో తయారైపోవాలి. నువ్వు అనేక మంది ఆకర్షించాలి, నువ్వు అనేక మంది కనబడాలి, నువ్వు అనేక మంది ఆ నామాన్ని ప్రత్యక్షతను ఆయన ద్వారా ఎలా యేసుక్రీస్తు చూపించాడు కుమారుడుగా, ఈరోజు నువ్వు అలాగా చూపించే బిడ్డగా మారాలి. హల్లెలూయా. అందుకే నువ్వు కట్టబడాలి ఆయన వాక్యమనే పాల చేత. కాబట్టి ఇది నిర్మలమైన పాలు కాబట్టి ఇది నిన్ను కదిలించేది కాదు, అటు ఇటు కదిలించేది కాదు, నిర్మలంగా ఎదుగుతావు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ జీవితం, ఈ యొక్క ఒంటరి జీవితంలో ఇక ఆత్మలు ఎదుగుతున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు అంటాడు, నేను మరణానికి వెళ్ళినప్పుడు ఒంటరిని అయినప్పటికీ కూడా నేను భయపడలేదు, ఎందుకంటే ఆయన నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నాతో ఉన్నాడు కనుక నేను భయపడలేదు. కాబట్టి మరణాన్ని జయించాను. ఈరోజు నువ్వు ఆ సమస్యను జయించాలి. హల్లెలూయా. ఆ కష్టాన్ని జయించాలి, ఆ ఇరుకుని జయించాలి, ఆ యొక్క నొప్పిని జయించాలి, అప్పుని జయించాలి, ఆ గడితనాన్ని జయించాలి, ఆ జాబ్ లేని జయించాలి, వివాహాలేని జయించాలి. నువ్వు ప్రతి విషయంలో జయించే బిడ్డగా మారాలి. ఎందుకంటే నువ్వు నా మాట వింటున్నావు కనుక. హల్లెలూయా. నా మాట వింటున్నాను, ప్రతి ఒక్కరిని నేను అలాగే మార్చుకుంటాను. నేను ఎలాగైతే ప్రత్యక్షమైనప్పుడు అందరికి కనపడ్డాను, నువ్వు కూడా అందరికి కనపడి నా చిత్తాన్ని నెరవేర్చి నా దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఇటు బిడ్డలుగా మీరు మారిపోదురుగాక. కాబట్టి మీరు నొప్పిపోవాలని అడుగుతున్నారా? అయితే ఆయన ఆత్మ నింపడాలని అడగండి. అప్పుపోవాలని అడుగుతున్నారా? ఆయన ఆత్మ నింపడాలని అడగండి. మీరు మీ కుటుంబాలకు మార్పు రావట్లేదా? ఆయన ఆత్మ నింపడాలని అడగండి. అయితే అంతకన్నా ముందు ఆయన మాట వినాలని కోరుకోండి. హల్లెలూయా. ఈరోజు వింటేనే కదా అడగడానికి అవకాశం. అందుకే ప్రతిరోజు కూడా, ప్రతి వారం కాదు, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము ఏం కావాలి? నీకు ఆహారం కావాలి. ఎదిగే పిల్లలకి ఆహారం మనకు అవసరం లేదు. ఒకరోజు ఒక పూట తినకపోయినా నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఎదిగే వాళ్ళకి అవసరం. హల్లెలూయా. పుట్టిన దగ్గర నుంచి దాదాపు 20-25 సంవత్సరాలకు బిడ్డలు ఎదుగుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం కావాలి? ప్రతి క్షణం కూడా ఆహారం కావాల్సింది. అది వాళ్ళు ఎంత ఇచ్చినా కానీ తింటనే వాళ్ళకి అవునా అయితే గ్యాస్ ట్రబుల్ కానీ, బీపీ షుగర్లు కానీ ఇలాంటి రోగాలు రావు. మనకు వస్తాయి. ఇప్పుడు ఎక్కువ తిన్నా వస్తాయి, తక్కువ తిన్నా వస్తాయి. కాబట్టి మీరు ఎదిగే బిడ్డలుగా మారిపోదురుగాక. మీరు ఆయన దయను రుచి చూసుదురుగాక.
ఆ రుచి అయితే అనేక మందికి మీరు చూసిన రుచిని ఇతరులకు చూపించుదురు కాదు. ఎంతమంది చూడాలనుకుంటున్నారు? అయితే నాతో పాటు ప్రార్థనలు ఎక్కించండి. మోకరించిన చేతులు పైకెత్తి నిలబడ్డ ఒకటే కోరుకోండి, అయ్యా నీ యొక్క ధైర్యం నేను రుచి చూడాలని ఆశపడుతున్నాను. ఈ రోజు వరకు నేను ఒంటరిగానే ఉన్నాను, ఆ నొప్పిలో ఒంటరిగానే ఉన్నాను, ఆ బాధ నేనే అనిపిస్తున్నాను ప్రభు. ఆ రోగాన్ని ఇప్పుడు దాకా నేనే అనిపిస్తున్నాను, ఆ మోకాళ్ళ నొప్పి ఇప్పుడు దాకా నేనే అనిపిస్తున్నాను, ఆ బీపీ షుగర్ నేనే అనిపిస్తున్నాను, ఆ యొక్క వ్యసనాన్ని నేనే అనిపిస్తున్నాను ప్రభు. ఆ యొక్క చెడు తలంపు ఇప్పుడు దాకా నేనే అనిపిస్తున్నాను ప్రభు. వాటి నుంచి దూరపరచుకోవాలనుకుంటున్నా కానీ నేను కొద్దిగా దూరం కాలేకపోతున్నాను. అయితే ప్రభు, ఈ రోజు నుంచి నేను ఒంటరిగా లేనని, నువ్వు నాతో ఉన్నావని నాకు ధైర్యాన్ని కలుగుటకు నీ ఆత్మబలముతో నన్ను నింపడు. ఇదే కదా ప్రభు నాయన నీ బిడ్డలు కోరుకుంది. ఈ సేవకులను మమ్మల్ని ప్రభు ఉచితంగా మీరు ఇచ్చింది, ఉచితంగా నీ బిడ్డలు పంచాలనేదే ప్రభు మీరు కోరుకునే ఆత్మిక వాగ్దానము. అయితే ప్రభు నేను నమ్ముతున్నా ప్రభు, నేను ఆశపడుతున్నా ప్రభు, ఈ వాక్యం విన్న ప్రతి వారు కూడా ప్రభు స్వస్థ పొందాలన్నా, విడుదల పొందాలన్నా, సమృద్ధిలోకి వెళ్ళాలన్నా, ఆస్వాదించబడాలన్నా, నీ జీవాన్ని సమృద్ధికి పొందుకోవాలన్నా ప్రభు, నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ప్రభు అభిషేకించలేస్తున్నాము ప్రభు. ఎవరైతే తమ హస్తాలు నీ వైపు చాయ్ ప్రభు అడుగుతున్నారు ప్రభు, ప్రతి ఒక్క బిడ్డను నీ ఆత్మ బలముతో అభిషేకించబడు కదా. నీకు ఆత్మిక వరములు ప్రభు సమృద్ధిగా బిడ్డలు పొందుకుందుగా. హోలీ స్పిరిట్ అర్థం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. బలంగా అభిషేకించబడుగా కేసు ప్రతి బిడ్డలో ఉన్న బలహీనతలు ప్రభు ఈ యొక్క ఆత్మిక జీవాన్ని రుచి చూస్తుండగా ఈ బలాన్ని పొందుకుంటాను ప్రభు, అవన్నీ దిగిపోవుడుగా చేస్తున్నాము. ప్రతి ఆలోచన కొట్టబడుగా చేస్తున్నాము. సమృద్ధిగా నీ జీవాన్ని సమృద్ధిగా పొందుకుంటు ప్రభు. శత్రు యొక్క ప్రణాళికల్ని వారి యొక్క బాధ నుంచి ప్రభు విడుదల పొందకు నువ్వు మాతో ఉన్నావని యొక్క నమ్మకం ప్రభు బిడ్డల కలగజేస్తున్నాము. అభిషేకించండి. ఈ ఆత్మ అగ్ని సమృద్ధిగా బిడ్డలపై కొమ్మరించబడుగా చూపిస్తున్నాము. ఈ పరిశుద్ధాత్మ యొక్క అభిషేక బలము ప్రభు రెట్టింపు చూసుకుంటుగా చేస్తున్నాము. రెట్టింపు చూసుకుంటుగా చేస్తున్నాము. అవి నువ్వు లేస్తే ప్రభు చేతులు చెదిరిపోతున్నావు ప్రభు. భక్తిహీనులు ప్రభు పారిపోతున్నావు ప్రభు. అలాంటి భక్తిహీనమైన జీవితాన్ని కలిగిస్తున్న ఆత్మ నుంచి విడుదల కలుగురుగా చేస్తున్నాం. నీ మాట వినకుండా నీ రక్షణ వైపు నడిపించకుండా చేస్తున్న ప్రతి అంధకార చీకటి శక్తుల నుంచి విడుదల కలుగుడు గాక, విడుదల కలుగుడు గాక చేస్తున్నాము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ బలంగా ప్రతి బిడ్డను బలపరచ చేస్తున్నాము. ప్రతి సమస్య నుంచి విడుదల పొందుకుంటాం ప్రభా. నీ రుచి చూచులుగా చేస్తున్నాము. సమృద్ధిగా నీ జీవం ప్రభా బిడ్డలు పొందుకుందుగా చేస్తున్నాము. గత కాలంలో ప్రతి ఆయా లోకానుసరణ ఆలోచించి ప్రభు విడుదల పొందుకుందుగా చేస్తున్నాము. ప్రభా నా శరీరానికి శ్రమ వస్తుంది ప్రభా. ఈ శరీరంలో ఉండి మేము చేసిన ప్రభా ఈ శరీరంలో ప్రభా నువ్వు నాలుగు ప్రభు ఈ దేహంలో నాలోకి వచ్చి ప్రభు నన్ను సరి చేయండి, నన్ను బలపరచండి, నాకు స్వస్థత ఇచ్చేయండి, నాకు విడుదల ఇచ్చేయండి, నన్ను ఆశీర్వదించండి. అనేక మందికి ఆశీర్వాద కానుగుడుగా నన్ను చేయండి ప్రభు. పరిపూర్ణంగానే ఈ ఆత్మిక బలము బిడ్డలపై సమృద్ధిగా కుమ్మరించబడుగా చేస్తున్నాము. ప్రతి వ్యాధి బాధ నుంచి విడుదల కలుగులుగా చేస్తున్నాము. ప్రతి తలనొప్పి నుంచి విడుదల కలుగులుగా చూపిస్తున్నాము. అభిషేకించడు ప్రభు. ప్రతి బిడ్డ ప్రభు నీ పరిశుద్ధ ఆత్మిక అనుభవం ప్రభు రుచి చూసే ప్రభు దయచేస్తున్నాము. అనేక ప్రభు మరణకు పడగపై ఉంటుంది ప్రభు. అనేక ప్రభు ఇక్కడ రావాలి ప్రభు రాలేకపోతున్న ప్రభు ఆ బిడ్డలు తాకనే చూపిస్తున్నాము. రాకుండా చేసిన ప్రతి శాతమైన సైతాన్ని బంధంగా నుంచి విడుదల కలుగులుగా చూపిస్తున్నాము. విడిపించబడుగా చూపిస్తున్నాము. సంపూర్ణంగా ఆరోగ్యము ప్రతి బిడ్డకు దయచేయబడుగా కొత్తగా జన్మించిన శిశువులాగా ప్రభు మారిపోదుగా చేస్తున్నాము. నూతన పరచబడుగాక, నూతన బలముతో ప్రభు బిడ్డలు నింపబడుదుగా చేస్తున్నాము. నూతన శక్తితో ప్రభు బిడ్డలు నింపబడుదుగా చేస్తున్నాము. అత్యధికమైన నీ మహిమ ప్రభావాన్ని బిడ్డల పొందుకుందుగా చేస్తున్నాము. క్రీస్తు స్వరూపాన్ని బిడ్డల పొందుకుందుగా చేస్తున్నాము. యేసు శక్తి కలడంలో నీ పరిశుద్ధాత్మిక బలము బిడ్డ ప్రభు గ్రహించుదురుగాక. ప్రార్థన ఆత్మతో నింపబడుగా చేస్తున్నాము. రూపాంతరపరచబడుగా చేస్తున్నాము. ఈ సంఘం ప్రభు ప్రపంచ దేశాల ప్రభు కనపరచడానికి ప్రభు చూపించాడు. ఈ బిడ్డల ప్రభు ఈరోజు బలహీనులుగానే ఉన్నా
బాధలో ఉన్న, అప్పులో ఉన్న, ఇరుకులో ఉన్న ప్రభా, అనేక దేశాలకు ప్రభా అప్పించే బిడ్డలుగా మార్చండి యేసుక్రీస్తునామములో. అనేక దేశాలకు ప్రభా నీ ప్రభావాన్ని కనపరిచే బిడ్డలుగా రూపాంతరపరచండి యేసునామములో. పరిపూర్ణ నీ పరలోక రాజ్యం యొక్క మహిమ ఆనందాన్ని బిడ్డలు పొందుకుదురు కాక యేసునామములో. యేసు శక్తిగల నామములో బిడ్డలు సంతోషించుదురు గాక. ఆమేన్. యేసు నామములో బిడ్డల మహా ఆనందంతో నింపబడుదురు గాక యేసునామములో. ఆమేన్. నిన్ను చూచుదురు గాక యేసునామములో. థ్యాంక్ యూ లార్డ్. నా యేసయ్య నీకే వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ప్రతి బిడ్డను బలపరుస్తున్న స్తోత్రం ప్రభు. ప్రతి బిడ్డలో ఉన్న ప్రతి అవయవాన్ని, ఎముకలను, నరాలని, రక్తాన్ని కదులుస్తున్న స్తోత్రం ప్రభు. రూపాంతరపరుస్తున్న స్తోత్రం ప్రభు. నీ అగ్ని చేత ప్రభు ప్రతి నొప్పిని కాల్చేస్తున్న స్తోత్రం ప్రభు. మండిస్తున్న వాడు నీకే మహిమ ఘనత ప్రభు. పరిపూర్ణమైన రూపాంతరం కలిగే జీవితం ప్రభు బిడ్డ కలిగి ప్రపంచిస్తున్నందుకు, సంతోషాన్ని అమలుస్తున్నందుకు నీకే మహిమ ఘనత ప్రభావం యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.